వేసవిలోని చిన్నపాటి వర్షానికి హైదరాబాద్ సిటీలోని పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. అలాంటిది వర్షాకాలం వచ్చినా నగరంలో నాళాల దుస్థితి అధ్వానంగానే ఉంది. ఏ కాలనీకి వెళ్ళినా రోడ్లపైనే మురుగునీరు, వర్షనీరు ప్రవహిస్తుంది. అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుండడం రానున్న వర్షాకాలంలో పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుందని నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ సిటీ మోతీనగర్లోని డ్రైనేజ్ దుస్థితిపై హెచ్ఎంటీవీ స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ సిటీ పేరు మెట్రో నగరం. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం. ఏ కాలనీ చూసినా రోడ్లపై మురుగునీరు, వరద నీరు ప్రవహిస్తాయి. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా నాలాల పరిస్థితి ఉంది. జీహెచ్ఎంసీ నిర్లక్ష్యంతో తాము ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఉందని అంటున్నారు. ఎండాకాలం ముగిసి వర్షాకాలం మొదలైనప్పటికీ నగరంలో నాలాల పరిస్థితి దయనీయంగా ఉంది. మోతీనగర్లోని స్నేహపురి కాలనీలో 2 నెలల క్రితం నాలా నిర్మాణం కోసం జీహెచ్ఎంసీ సిబ్బంది రోడ్డును అడ్డంగా తవ్వి వదిలేశారు. నాలా ప్రధాన రోడ్డుపై ఉండడంతో రోడ్డు బ్లాక్ చేశారు. ఈ మార్గంలో వచ్చిపోయేవారు నరకయాత్ర అనుభవిస్తున్నారు. ప్రధాన రహదారిపైనే నాలా కోసం రోడ్డును తవ్విన జీహెచ్ఎంసీ సిబ్బంది కాలనీలోని మురుగు కాలువల పరిస్థితిని విస్మరించారు. డ్రైనేజీలు పొంగి ప్రవహిస్తూ ఉండడంతో మురుగునీరు దుర్గంధపూరిత వాసనతో దోమలు పెరిగి ఇక్కడ నివసిస్తున్న వారు అనారోగ్యం బారిన పడుతున్నారు. నాలాల కోసం రోడ్డు తవ్వకాలు జరపడంతో గేటు తీసి బయటకు రాలేకపోతున్నామని, ఎప్పుడు ఏ కాలువలో పడతామో అని స్నేహపురి కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం ముందు స్టార్ట్ చేశారు, చాలా ప్రాబ్లం అవుతుంది. అది ఎంత అంటే వర్షం వస్తే హెవీగా వస్తుంది. చిన్న చిన్న పిల్లల పక్కనే స్కూల్ ఉంది, ఇండ్లు ఊలిపోయే స్థితిలో తీశారు. మొత్తం గేట్ల ముందు ఇంట్లో నుండి గేటు తీసుకొని వస్తే అందులో పడే స్థితిలో ఉన్నది. అన్నాల స్టార్ట్ అయ్యి 3-4 మంత్స్ అయింది. 10-15 డేస్ నుండి ఒక్క వర్కర్ కూడా రావట్లేదు అక్కడికి. మాది కటింగ్ షాపు, దీని మీదనే ఆధారపడి బతికే మాకు పొజిషను. ఖచ్చితంగా రెంట్ పే చేయవలసిందే. నా షాప్లోకి రావడానికి దారే లేదు. 4 రోడ్లు క్లోజ్ అయినాయి. అవి చాలా ప్రాబ్లం అవుతుంది. గవర్నమెంట్ అన్న ఇప్పటికైనా స్పందించి కొంచెం జర తొందరగా చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాము. చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. బోరమండ మొత్తానికి హెవీ నాలా ఇది ఒకటే. అది వర్షం వచ్చిన రోజు మొత్తం రోడ్లన్నీ బ్లాక్ అవుతున్నాయి. అది తవ్వకుండా అలా వదిలేసినా అయిపోతుండే. తవ్వి చాలా ఇబ్బంది పెడతారు కాలనీ వాళ్ళకు. చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది. కొంచెం గవర్నమెంట్ దీని మీద ఫోకస్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. స్నేహపురి కాలనీలో నాలా పక్కనే స్కూలు ఉండడంతో పిల్లలు జారిపడే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. నాలా పనులు మొదలుపెట్టి రోజులు గడుస్తున్నా వర్కర్లెవరూ ఇక్కడికి రావడం లేదని వారు వాపోతున్నారు. ఇక్కడ మేము బయటకు వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నాము. ఇది అవతలకెళ్ళి ఇవతలకెళ్ళి అవతలకి దాటాలంటే చాలా ప్రాబ్లం ఉంది. కింద పడతామో మీద పడతామో తెలియదు. ఇప్పుడైతే ప్రాబ్లం ఎక్కువైపోయింది. ఆరోగ్యం మంచిగా ఉండలేదు ఈ వాసన గురించి. ఇప్పుడు రాత్రి బయటకు వెళ్ళాలంటే ఎప్పుడు కింద పడతామో మాకు తెలియదు. ఈ వాసనకు భరించలేకపోతున్నాం. ఎవరు పట్టించుకుంటలేరు. ఇప్పుడు ఉన్న వాళ్ళం దీంట్లో చాలా ప్రాబ్లం తీసుకుంటున్నాం. ఇక్కడ ఎవరో కాంట్రాక్టర్ కానీ ఎవరు వస్తలేరు, మాకు పట్టించుకుంటారు. రానున్న భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకుని నాలా నిర్మాణం పనులు వేగవంతం చేసి పూర్తి చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు. వేసవి కాలంలో కురిసే చిన్నపాటి వర్షానికే నగరంలోని రోడ్లు, నాలలు చెరువులాగా మారుతాయి. అలాంటిది ఇప్పుడు వర్షాకాలం వచ్చేసింది. ఇప్పుడు కురిసే భారీ వర్షాలకి రోడ్లు, నాలల పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. మోతీనగర్ లోని స్నేహపురి కాలనీలో ఉన్నాము. ఇక్కడ 2 నెలల క్రితం మొదలుపెట్టిన నాల పనులు ఇప్పటి వరకు ఇంకా పూర్తి అవ్వలేదు. నాలని నిర్మిద్దామని ఇక్కడ రోడ్డు తవ్వకం అయితే చేశారు. వేసవి కాలంలో మొదలుపెట్టిన పనులు వర్షాకాలం వచ్చినప్పటికీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉంది. అయితే నాల పనులు పూర్తి కాకపోవడంతో చుట్టుపక్కల ఉన్న కాలనీ వాసులు చాలా ఇబ్బందులను అయితే ఎదుర్కొంటున్నట్టుగా చెప్తున్నారు. నాలలో నుంచి దుర్వాసనతో పాటు దోమలు కూడా ఎక్కువగా పెరిగి పిల్లలు ఎక్కువగా అనారోగ్యాలకు గురవుతున్నట్టుగా కాలనీ వాసులు అయితే చెప్తున్నారు. అయితే ఇక్కడ 10-15 రోజుల నుంచి ఒక్క వర్కర్ కూడా ఇక్కడికి వచ్చి పని చేసినట్టుగా అయితే లేదని చెప్తున్నారు. దీన్ని బట్టి చూస్తే జీహెచ్ఎంసీ అధికారులు ఎంత నిర్లక్ష్యంగా పనులను సాగిస్తున్నారో అర్థమవుతుంది. ఈ నాల పక్కనే స్కూల్ ఉంది. ఇక్కడ ఈ స్కూల్ ఉండడంతో చిన్నపిల్లలు ఆడుకునే సమయంలో కానీ ఈ చుట్టుపక్కల తిరిగేటప్పుడు కానీ పిల్లలు అందులో పడిపోయి ప్రమాదాలకు గురయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. నాల కోసం రోడ్డు తవ్వకాలు
పనులు చేయడం వల్ల రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయి ఇరువైపులా ఉన్న దుకాణదారులకు గిరాకీ రావట్లేదని దుకాణదారులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటి గేటు తీస్తే పడిపోయే స్థితిలో నాల నిర్మించేందుకు రోడ్డు తవ్వకం చేశారని పని త్వరగా పూర్తి అవుతుందిలే అని అనుకుంటే ఇంకా పనులు పూర్తి అవ్వట్లేదని ఇంటి ఓనర్స్ అయితే తమ బాధని వ్యక్తం చేస్తున్నారు. అయితే రానున్న వర్షాకాలానికి పనులను పూర్తి చేద్దామని అనుకోకుండా ఇప్పుడు వచ్చిన వర్షాకాలానికి పనులను త్వరగా పూర్తి చేసి ఇంకా పనులను వేగవంతం చేయాలని వాళ్ళ కష్టాలను తీర్చాలని కాలనీవాసులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామన్ రవితో అలిక్యా, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.